నమస్కారం సత్యవాణి మ్యామ్. నమస్కారం అమ్మా. ఈరోజు మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుకుందాం? హోలీ. ఓ హోలీయా? అవునండి, రేపు హోలీ కదా, నేను మర్చిపోయాను ఆ సంగతే. సరే మేడం, హోలీ గురించి మాట్లాడుకుందాం. విశ్వవ్యాప్తంగా చేసుకునే పెద్ద పండుగ హోలీ. దీనిలో చాలా వాస్తవమైన కథలు ఉన్నాయమ్మా. దీన్నే కాముని పున్నమి అని కూడా అంటారు. కలర్ఫుల్ పండుగ ఏది అంటే హోలీని. హోలికా దహనానికి మరియు కాముని దహనానికి తేడా ఏంటండి? సంబంధించిన కథలు ఉన్నాయి. పూర్వకాలంలో రాక్షస రాజు హిరణ్యకశిపుడు తపస్సు చేసుకున్నాడు. ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకి బ్రహ్మదేవుడు మెచ్చి వరము ఏం కావాలో కోరుకోమన్నాడు. ఏమని కోరుకున్నాడో తెలుసా? భూమి ఆకాశంలోనూ రాత్రి పగలు కాకుండా, ఇంట బయట కాకుండా, మనుషుల చేత కానీ జంతువుల చేత కానీ ఏ ఆయుధాల చేత కానీ నాకు చావు రాకూడదు అని వరాన్ని పొందాడు. బ్రహ్మ చేత వరం ఇచ్చాడు. వరము ఎప్పుడైతే పొందాడో ఆ యొక్క వర ప్రభావం వలన విర్రవీగుతూ ప్రజల అందరినీ కూడా దేవుడు పూజలు ఎవ్వరూ చేసుకుంటానికి వీలలేదు, అందరూ కూడా నన్నే ఆరాధించాలి, ఎందుకంటే నేనే దేవుణ్ణి అని ఇటు స్వర్గలోకంలోనూ ఇటు భూలోకంలోనూ దాడి చేసి ప్రజల్ని నానా హింసలకి గురి చేస్తున్నాడు. ఇతని కుమారుడు, సొంత పుత్రుడు ప్రహ్లాదుడు. ఆ పేరు విని ఉంటావు కదా? అవునండి. ఆ ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. 24 గంటలు నారదుని యొక్క ఉపదేశం వలన హరినామాన్ని జపిస్తూనే ఉంటాడు. ఆయన నారాయణ 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 అంటూ. హిరణ్యకశిపుడేమో నన్నే పూజించాలి, ఏ దేవుడు లేడు అంటున్నాడు. సొంత కుమారుడేమో నారాయణ జపం చేస్తున్నాడు. చాలా కోపం వచ్చింది. వద్దని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. చాలా గట్టిగా అతన్ని గద్దాయించాడు. అయినా కూడా ఆ యొక్క నామాన్ని వదిలిపెట్టలేదు. నారాయణ మంత్రం, శ్రీమన్నారాయణ మంత్రం. ఆ నారాయణ మంత్రాన్ని జపిస్తూనే ఉన్నాడు. ఈ నారాయణ మంత్రాన్ని ఈయనకి చెప్పింది నారదుడు. ఆయన కూడా 24 గంటలు నారాయణ నారాయణ అని ఆ నారాయణనే తలుస్తూ ఉంటాడు కదా. అదే విషయాన్ని ప్రహ్లాదుడికి చెప్పాడు. హిరణ్యకశిపుడేమో వద్దంటాడు, ప్రహ్లాదుడేమో నారాయణ అంటాడు. విపరీతం కోపం వచ్చేసింది అతనికి. ఏనుగుల చేత ఇతన్ని దుఃఖించి చంపిద్దామని చూశాడు. నారాయణ మంత్రాన్ని వదిలిపెట్టలేదు. బతికి బట్ట కట్టాడు. పాములు విష సర్పాల మధ్యలోకి పంపించి ఆ సర్పాల చేత కాటు వేయించాడు. నారాయణ మంత్రాన్ని వదిలిపెట్టలేదు. ఆయన చేసే ప్రతి ప్రయత్నం విషమిచ్చాడు, కొండల మించి తోసేశాడు. ఏమి చేయించినా కూడా నారాయణ మంత్రాన్ని వదిలిపెట్టలా. ఆయన ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి. అతనికి కోపం వచ్చేసింది హిరణ్యకశిపుడికి. వెంటనే తన సోదరి అయిన హోలిక అనే ఆమెని పిలిచాడు. ఎలాగైనా ఇతన్ని చంపించాలి, నారాయణ మంత్రాన్ని జపిస్తూనే ఉన్నాడు కాబట్టి ఇతన్ని చంపటానికి ఒక పెద్ద మంటలోకి ఇతన్ని ప్రవేశపెట్టాలి. హోలిక నీ సహాయం కావాలి అన్నాడు. సోదరుడు సహాయం అడిగితే సోదరి కాదంటుందా? సరేనంది. అయితే హోలికకి ఒక దుప్పటిని ఇచ్చాడండి. ఆ దుప్పటి ప్రభావం వల్ల మంట ఆమెని చేరదు. ఆ విధమైన రక్షణ ఆమెకి కల్పించి ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టి మంటల్లోకి ప్రవేశించమన్నాడు. వెళ్ళింది ఆమె అలాగే. అక్కడ కూడా ఆ యొక్క మంటల్లో కూడా ఈయన నారాయణ నారాయణ అని హరినామస్మరణని అలా తలుస్తూనే ఉన్నాడు. కాసేపటికి ఆ యొక్క దుప్పటి ఎగిరి వచ్చి ఈ ప్రహ్లాదుని కప్పివేసింది. మంటలు ఇతని దరికి చేరలేదు.
హోళికని ఆ మంటలలో దహనం చేసింది అగ్ని. ఏం చేయాలో అర్థం కాకపోయింది. ఆ దహనమైపోతూ ఉంటే సోదరుడు చాలా బాధపడ్డాడు. ఇతను మాత్రం నారాయణ జపంతో బయటకు వచ్చాడు. ఆమె దహనమైపోయిన తర్వాత విష్ణువు నరసింహ అవతారంతో సంధ్యా సమయంలో అతను ఏమని కోరుకున్నాడమ్మా, రాత్రి కానీ పగలు కానీ చంపటానికి వీలు లేదు అన్నారు. కాబట్టి సంధ్యా సమయంలో ఇంట కానీ బయట కానీ చంపవద్దు అన్నారు. కాబట్టి అతని గడప మెట్ల దగ్గరే ఉండి ఏ ఆయుధాలు వాడకూడదు అన్నారు. కాబట్టి పంజాతో ఈ విధంగా అతడు మనుష్య రూపంలోనూ జంతువు రూపంలోనూ కలిసిన రూపమైన ఆ నరసింహ రూపంలో వచ్చేసి ఆ సంధ్యా సమయంలో ఒడిలో పెట్టుకొని పంజాతో చీల్చి అతన్ని చంపాడు. రాక్షస సంహారం జరిగిన సందర్భంగా హోళిక చనిపోయిన కారణంగా హోళీ అనే పేరుతో ఈ పండగ రంగరంగ వైభవాలుగా అనేక రంగులతో ఈ పండుగను జరుపుకోవటం జరుగుతుంది. ఓకే, ఇది హోళికా స్టోరీ. మరి కాముని స్టోరీ ఏంటండి? కాముని పున్నమి అంటే ఇది ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజు జరుపుకుంటాం కదా. సో ఆ పౌర్ణమి అప్పుడు ఇంకొక కథ కూడా ఇది మనము వింటూ ఉంటాం. ఏంటి అదే అంటే, మామూలుగా సతీదేవి దక్షుని యజ్ఞంలో ధ్వంసమైపోయింది. ఆ కారణంగా శివుడు హిమాలయ పర్వతాలకి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆ హిమవంతునికి కుమార్తెగా జన్మించింది పార్వతీదేవి. ఆ శివుణ్ణి వివాహం చేసుకుంటానని శివనామంతో ఆమె కూడా తపస్సు చేసుకుంటోంది. ఆ సమయంలో శివుడికి ఈ యొక్క పార్వతి మీద కోరిక కలగాలి వివాహం చేసుకుంటానికి. ఆయన కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటున్నాడు. అందుకని ఈ పార్వతీనే మన్మధుని యొక్క సహాయం అడిగింది. మన్మధుడు తెలుసు కదా, రతి మన్మధులు అంటారు చూడు, ప్రేమని జనింప చేసేవాడు మన్మధుడు. ఆ మన్మధుడు వచ్చి శివునికి పూల బాణంతో ప్రేమ బాణాన్ని వదిలాడు. ఆ పూల బాణం వలన అతడు శివుడు మూడో నేత్రాన్ని తెరిచి మన్మధుణ్ణి భస్మం గావించాడు. రతీదేవికి తెలిసింది. రతీదేవి ప్రాధేయపడింది, నా భర్తని బతికించమని ఆ యొక్క శివుని కాళ్ళ మీద పడితే భౌతిక కామం కంటే మానసికమైన ప్రేమ ముఖ్యమని అతనిని శరీరం లేకుండా ఆమెకి మాత్రమే కనిపించే రీతిలో ఆ మన్మధుణ్ణి మరల పుట్టింపజేశాడనమాట. ఆ కారణంగా కూడా కృష్ణుడు తిరిగే ప్రాంతాలు మొత్తము మధుర బృందావనంలో 16 రోజులు కృష్ణ లీలలను స్తుతిస్తూ ఆ ప్రేమ మూర్తికి మనము హోళీని అనేక రంగులతో జరుపుకోవటం జరుగుతోంది. కాబట్టి ఈ కాముని పున్నమి, ఈ సతీ వియోగంలో ఉన్న శివుడు హిమవంతుని కుమార్తెను వివాహం ఆడాడు కదా. ఈ కామముతో అంటే, కామము అంటే కోరిక అని అర్థం. అన్ని కోరికలు కామం కావు. మన కాని వస్తువుని మనం ఆశించటం అనేది కామం అవుతుంది. అటువంటి వాడు రావణుడు స్త్రీలోలుడు కదా. సీతను ఎత్తుకుని వెళ్ళాడు. అతనికి ఒక శాపం ఉంది. ఏమని? ఆ యొక్క స్త్రీ అనుమతి లేకుండా ఆమెని ముట్టుకుంటానికి వీల్లేదు. కాబట్టి రావణుడు సీతను అపహరించుకొని వెళ్ళిన తర్వాత ఆ అశోకవనంలో ఆమెని ప్రతిరోజు వచ్చి నీవు ఒప్పుకో వివాహమాడు నన్ను అని ఆమెను రోజు వేధిస్తున్నాడు. కాబట్టి రావణుడు స్త్రీలోలుడు కాబట్టి, కామము అధికంగా ఉన్నవాడు కాబట్టి రావణుని దహనం కూడా జరుగుతూ ఉంటుంది అక్కడక్కడ. సైన్స్ దృష్ట్యా కూడా వసంత మాసం ప్రారంభంలో కొంచెం చలి తగ్గుకుంటూ వచ్చి వేడి ప్రవేశిస్తూ ఉంటుంది కదా, ఋతువు కొంచెం మారుతుంది కదా. ఆ కాలంలో జలుబులు, జ్వరాలు, కొన్ని రకాల రోగాలు వస్తూ ఉంటాయి. కాబట్టి రంగురంగుల నీళ్ళని మన మీద పోసుకుంటే దాని సువాసన
పీల్చటం వల్ల మనకి ఈ రోగాలు రావు. అన్ని రకాల రంగులు కాదు సుమా, కుంకుమ, పసుపు, మోదుగ పూలని బాగా మరిగించి ఆ కలర్స్ని మీద పోసుకుంటారు. దాని నుంచి వచ్చే వాసన వలన బ్యాక్టీరియా నశిస్తుంది అని సైన్స్లో కూడా చెప్పుకోవటం జరుగుతుంది. ఇది సైన్స్ దృష్ట్యా చెప్పుకుండే కథ. కాబట్టి ఈ విధంగా హోళిక దహనం వలన, హోలీ అని, కాముని పున్నమి అని, కామ దహనానికి రాముణ్ణి దహనం చేయటము, సైన్స్ దృష్ట్యా ఈ హోలీ కలర్స్కి విశేషమైన ఫలితాలు, బ్యాక్టీరియా నశించడానికి శరీరం మీద అవి బాగా పనిచేస్తాయి అని చెప్పుకోవడం జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి. ధన్యవాదాలు సత్యవాణి మ్యామ్.